అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మామిడి చెట్టు గురించి చూస్తున్నాము. ఫామ్లో మామిడి తోట. ఈసారి మామిడి పూత ఒక 2 ఇయర్స్ తర్వాత ఒక ఒక చెట్టుకు విపరీతంగా పూత అయితే రావడం జరిగింది. మరి ఇప్పటివరకు అయితే పూత విపరీతంగా వచ్చినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక 90% పూత రాలిపోతుంది అనమాట. ఇంతకుముందు ఇమాం పసంద్ చెట్టుకు అలా కాసేది. బట్ ఈ ప్లాంట్ వచ్చి ఒక 3 ప్లాంట్స్, ఒకటి ఏంటండి దశేరి, కేసరి, మల్గోవా అని 3 తెచ్చామన్నమాట. అయితే ఆ 3లో ఏ ప్లాంట్ ఏదని తెలీదు. బట్ ఇదైతే మల్గోవా అని అనిపిస్తుంది. అయితే పూత విపరీతంగా వచ్చింది. ఒక మందు కూడా, ఒక స్ప్రేయింగ్ కూడా కొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే పెద్దగా రాలినట్టు అనిపించట్లేదు. మరి ఇంత పూత చెట్టుకు ఉండడం అనేది ఎంతవరకు పాసిబుల్ తెలియట్లేదు. సో ఎవరన్నా ఐడియా ఉంటే కామెంట్స్లో చెప్పండి. మరి ఇంత పూతలో దాంట్లో ఒక 20% నాకు నిలిచినా కూడా విపరీతమైన కాయ అనమాట. అయితే ఈ ప్లాంట్ వచ్చి ఒక 2.5 ఇయర్స్ ఉంటుంది అంతే. అది అయితే ఈసారి ఇది వచ్చి ఇది మాత్రం తెలుసు, ఇది కాళేపాడి అంటారు. ఇది ఒక నాటిన ఫస్ట్ ఇయర్ నుంచి కాపు అయితే వస్తుంది. అయితే ఇది వచ్చి మా లోకల్ గ్రాఫ్టింగ్ అనమాట. చిత్తూరు అంట్లు అంటారు దీన్ని. ఇవంటే కొంచెం ఎర్లీగానే సప్లై చేస్తారనమాట. మామూలుగా రాజమండ్రి అంటే 1 ఇయర్ పైన పెట్టుకొని, అంటే వాళ్ళ గ్రాఫ్టింగ్ వేరు, ఇది వేరు గ్రాఫ్టింగ్. ఇవి కొద్దిగా ఎర్లీగా వస్తాయి కాపుకి చిత్తూరు అంట్లు అయితే. అదనమాట. సో ఇదేం ప్లాంట్ తెలియదు. ఇదైతే దశేరి అనుకుంటాను. ఈ పూత జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. గతంలో అయితే నేను మందులు స్ప్రే చేసేవాడిని కాదు, పూత రాలిపోతూ ఉండేది. సో మనం కంప్లీట్గా ఆర్గానిక్ ఉండాలని చెప్పేసి నేను ఏం పెద్దగా చేసేవాడిని కాదు. బట్ ఈసారి మాత్రం కొద్దిగా ట్రై చేద్దామని చూశాను. లాస్ట్ ఇయర్ కూడా చేశాను కానీ ఏమంత సక్సెస్ కాలా. బట్ ఈసారి చూద్దాం. ఇది కూడా ఏం ప్లాంటో తెలియట్లేదు. ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి. లీవ్స్ చూపిస్తాను. ఒక 3 ప్లాంట్స్ మాత్రం ఒక్కొక్క రకం మీద ఇచ్చాను కాబట్టి అది ఇక్కడ నాటిన తర్వాత మర్చిపోయాను అనమాట. ఫస్ట్ ట్యాగ్తో ఇచ్చారు కానీ నాటిన తర్వాత గుర్తుపెట్టుకోలేదు. కాబట్టి ఇదేం ప్లాంటో తెలియదు నాకు. మ్యాంగోలో ఏం వెరైటీ, ఇది కానీ నిందా చూపించాను కదా ఫస్ట్ ఒకటి, అది. ఈ 3లో అయితే దశేరి, కేసర్, ఇంకోటి మల్గోబా, ఈ 3 అనమాట. అది మాత్రం తెలుసు. ఆ చెట్టు మాత్రం కాళేపాడి. ఎందుకంటే సపరేట్గా తెచ్చాను చిత్తూరు అంటే లోకల్. సో మీకు ఐడియా ఉంటే చెప్పండి ఏ చెట్టు ఏదో నాకు తెలియదు. అయితే ఇది ఏది చెప్పకపోయినా ఆ ఫస్ట్ చెట్టు మాత్రం ఎండని తెలియదు. ఆ రకం అది మాత్రం కొద్దిగా తెలిస్తే ఎవరైనా కమెంట్స్లో చెప్పండి. లీవ్స్ దగ్గరగా ఉండి చూపిస్తాను జూమింగ్ చేసి. చెట్టు కూడా దీని షేప్ ఒక వెరైటీగా ఉంది. పూత అయితే మాత్రం అసలు షాకింగ్. ఈ ఇయరే వచ్చింది. లాస్ట్ ఇయర్ అసలు ఒక పూత కొద్దిగా కూడా రాలేదు. కానీ రావడం మొత్తం కంప్లీట్గా వచ్చింది. కారణం రకం వెరైటీ, రకం అట్లా ఉంటుందా, లేకపోతే కొన్ని కొమ్మలు కట్ చేశాను దానివల్ల ఏమన్నా ఎక్కువ పూత వచ్చేసిందా అర్థం కాల. ఓకే, ఇంతతో క్లోజ్ చేద్దాం.